హాయ్, ఈ వీడియోలో కేరళ ఫస్ట్ పవర్టీ ఫ్రీ స్టేట్గా ఎలా మారింది, అంటే పేదవాళ్ళు లేని స్టేట్ ఎలా మారింది, ఆ కేరళ అసలు ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అయింది, అదర్ స్టేట్స్ ఎందుకు ఇవి ఫాలో అవ్వలేకపోతున్నారు, ఈ కేరళ నుంచి పక్క రాష్ట్రాలు ఏమేమి నేర్చుకోవాలి, వాళ్ళు అసలు వాళ్ళ డెవలప్మెంట్ గ్రోత్, వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఫాలో అయ్యారు, మొత్తం డీటెయిల్స్ అన్ని వీడియోలో తెలుసు కదండి. రీసెంట్గా కేరళలో ఇండియా మొత్తంలో చూసుకుంటే పవర్టీ ఫ్రీ స్టేట్గా అనౌన్స్ అయిపోయింది. సో అనౌన్స్ చేసింది మొత్తం హ్యూమన్ ఇండెక్స్ని బేస్ చేసుకొని, వాళ్ళ యొక్క జీడిపిని బేస్ చేసుకొని, వీటన్నిటిని బేస్ చేసుకొని కేరళ పవర్టీ ఫ్రీ స్టేట్గా అనౌన్స్ అయింది అనమాట. సో మెయిన్ వాళ్ళు దేన్ని బేస్ చేసుకున్నారు, ఏ పాయింట్స్ని బేస్ చేసుకున్నారంటే, వాళ్ళకి మినిమం కొన్ని కంట్రీస్ లేదంటే కొన్ని స్టేట్స్ ఏం చేస్తాయంటే పర్ డే ఇంత ఇన్కమ్ వస్తే చాలు. సపోజ్ కొన్ని స్టేట్స్లో అయితే ఒక 50 రూపాయలు లేదంటే 30 రూపాయలు, 70 రూపాయలు స్టేట్కి మారిద్ది. ఇంత అమౌంట్ ఉంటే చాలు, వాళ్ళు పావర్టీ ఫ్రీ నుంచి బయటకు వచ్చేసినట్టే, లేదా వాళ్ళు పావర్టీ పూర్ పీపుల్ కాదు, పేదవాళ్ళు కాదు అని కొన్ని స్టేట్స్ ఇస్తాయి. బట్ కేరళ అలా చేయలేదండి. ఒక్క అమౌంట్తో పాటు దాంతోపాటు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని కూడా కన్సిడర్ చేసింది. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే నాట్ ఓన్లీ అమౌంట్ అండి, వాళ్ళ యొక్క పర్సనల్ ఇన్కమ్, వాళ్ళ యొక్క హెల్త్ కండిషన్, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ కండిషన్, వాళ్ళ యొక్క లివింగ్ కండిషన్స్, ప్రాపర్ హాస్పిటాలిటీ ఉందా, హౌసింగ్ ఉన్నాయా, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని చెప్పింది అనమాట. సో అన్ని స్టాండర్డ్స్ ఫాలో అయ్యి ఈ కేరళ అనేది తన యొక్క పవర్టీ ఫ్రీ స్టేట్గా చెప్పింది. సో ఆ బేసిక్ వాటిని ఎలా కన్సిడర్ చేసిందంటే, పర్ డే కేరళలో ఏదైనా ఒక పర్సన్కి, ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్కి 375 రూపీస్ మినిమం పర్ డే వస్తుంటే అతన్ని పావర్టీ ధనవంతుడిగా ట్రీట్ చేసింది అనమాట. దాంతోపాటు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అది కూడా కన్సిడర్ చేసిందండి. అంటే దాని యొక్క హెల్త్ కండిషన్ అండ్ ఎడ్యుకేషన్ కండిషన్, అతనికి సొంత ఇల్లు ఉందా లేదా, ఇవి కూడా బేసిక్ పాయింట్స్ అన్ని కన్సిడర్ చేసి చెప్పింది అనమాట. అదర్ స్టేట్స్ ఇవి కన్సిడర్ చేయట్లేదు. అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కన్సిడర్ చేయకుండా ఓన్లీ వాళ్ళ యొక్క పర్ డే ఇన్కమ్ బేస్ చేసుకొని చెప్తున్నారు. విచ్ ఈజ్ ఎసెన్షియల్లీ రాంగ్, అది కరెక్ట్ కాదనమాట. సో జనరల్గా ఈ పాయింట్స్, అంటే ఈ కేరళ ఈరోజు ఈ స్టేట్కి రావడానికి జనరల్గా వాళ్ళు ఫాలో అయిన కొన్ని బేసిక్ స్ట్రాటజీస్ ఏంటంటే, ఫస్ట్ హై పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ అండి. సో హై పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే, వాళ్ళు మెయిన్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టార్లో టోటల్ బడ్జెట్లో మోర్ దెన్ 20% వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. మెయిన్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. సో క్యూబా కానీ ఇవన్నీ కానీ లైక్ కమ్యూనిజం పార్టీస్ ఉన్న స్టేట్స్లో ఈ రెండింటి మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఈ రెండు చాలా తక్కువ బడ్జెట్లో ఏ పేదవాడైనా, పూర్ పీపుల్ అయినా వెళ్ళి హాస్పిటల్కి కానీ ఎడ్యుకేషన్ కానీ అందరూ ఒక కార్పొరేట్ ఆఫీసులు ఎలా అయితే పొందుతున్నారో అలాంటి ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తారు. సో ఇది ఒక కమ్యూనిజం భావాజనంలో ఇది ఒక మెయిన్ పాయింట్ అనమాట. క్యూబాలో కూడా అంతే. నెక్స్ట్ వన్ వచ్చేసి, ఇంత నార్మల్ పర్సన్, ఒక డబ్బున్న పర్సన్ వెళ్ళినా కూడా ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందో ఒక పేదవాడు వెళ్ళినా కూడా అలాగే ట్రీట్మెంట్ ఉంటుంది. అలాంటి మేనేజ్మెంట్స్, అలాంటి సిస్టమ్ అనేది క్రియేట్ చేశారు. నెక్స్ట్ వన్ వచ్చేసి, కేరళ చేసిన ఇంకా వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, 1950s 1960sలో ల్యాండ్ రిఫార్మ్స్ అనేది తెచ్చిందనమాట. సో ఈ ల్యాండ్ రిఫార్మ్స్ అంటే ఏంటంటే తెలుసు కదా, ఎవరి దగ్గర అయితే ఎక్కువ ల్యాండ్ ఉందో అది కొంచెం తీసుకొని లేని వాళ్ళకి ఇవ్వటం. సో ఈ ఇన్ఈక్వాలిటీస్ని తగ్గియడం అనమాట. ఇది సెకండ్ పాయింట్ కేరళ ఇంప్లిమెంట్ చేసిన దాంట్లో. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి స్ట్రాంగ్ లీగల్ గవర్నెన్స్ అండి. స్ట్రాంగ్ లీగల్ గవర్నెన్స్ అంటే ఏంటంటే, సపోజ్ కేరళలో ఒక స్ట్రాంగ్గా ఇంప్లిమెంట్ చేస్తుంది ఏంటంటే, కుంభశ్రీ అనే ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ పథకం. ఇప్పుడు మన దగ్గర లేడీస్కి ఉంది కదా, లైక్ పొదుపు పథకాలని మన తెలుగు స్టేట్స్లో. సో అలాగే కుంభశ్రీ అని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనమాట. సో ఈ లేడీస్ని దాదాపు అందరినీ మ్యాక్సిమం వాళ్ళని వర్కింగ్లో ఇన్వాల్వ్మెంట్ చేయటం, వాళ్ళ యొక్క ఇన్కమ్ లెవెల్స్ని పెంచడం. సో ఇన్కమ్ లెవెల్స్ని పెంచి వాళ్ళ ఇళ్లలో పావర్టీని రిడక్షన్ చేయడం, పేదతనాన్ని తగ్గించడం. సో ఇవన్నీ చేశారనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అండి. లైక్ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్టు రేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా,
రేషన్ డిస్ట్రిబ్యూషన్ అంటే రైస్ ఇవన్నీ. సో అలా కూడా కేరళలో ఇది కూడా ఉంది, కాకపోతే చాలా ఎఫెక్టివ్గా చేశారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఏంది, మనం వెళ్ళి తీసుకుంటాం కేజీ 10 రూపాయలకి, అవి తినలేరు, ఎవరు తినలేరు, కేజీ 10 రూపాయలకి ఆడ అమ్మేస్తాం. దాన్ని ఆ రైస్ ఆటోమేటిక్గా పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్ళిద్ది, వాళ్ళు కేజీ 40-50 రూపాయలు పెట్టేసి ఆఫ్రికా స్టేట్స్కి పంపిస్తున్నారు. అది తెలిసిందే, ఈ మధ్య మనం అందరం చూసాం. బట్ అక్కడ అలా కాదు, అందరూ తినగలిగే రైసు తినగలిగే ఫుడ్డే ఇస్తున్నారు, చాలా స్ట్రాంగ్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఉమెన్ ఎంపవర్మెంట్. సో సేమ్ ఇందాక చెప్పినట్టే, సో వాళ్ళకి హై లిటరసీ రేట్ ఉండటం అండ్ వర్కింగ్లో కూడా ఎక్కువగా పార్టిసిపేట్ చేపించడం. సో ఈ రెండిటి వల్ల అండ్ వాళ్ళ కొంతమందిని ఎంటర్ప్రీనర్స్గా కూడా క్రియేట్ చేయటం లేడీస్ని, వీటన్నిటి వల్ల వీళ్ళు బాగా మంచి రిజల్ట్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి వీళ్ళు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, అంటే ఓన్లీ మనీయే కాకుండా పీపుల్ యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే ఏంటంటే లైఫ్ ఎన్ని సంవత్సరాలు బతకగలుగుతున్నారు అంటే, ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో చూస్తే ఇప్పుడు ఇండియా వైజ్ యావరేజ్ తీస్తే కొంచెం 63 years లేదంటే 65 years ఉంది. బట్ కేరళ తీసుకుంటే ఆల్మోస్ట్ 78 years ఉంది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. నెక్స్ట్ మెటర్నల్, కొన్ని స్టేట్లలో చిన్న ఏజ్లోనే పెళ్లి చేసేయటం, ఎడ్యుకేషన్ లేకుండా ఉండటం, లిటరసీ సరిగ్గా లేకుండా ఉండటం. బట్ ఇది కేరళలో చూస్తే ఇదంతా బాగుందనమాట. నెక్స్ట్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ, అంటే చిన్నపిల్లలు ఈ పుట్టంగానే చనిపోతుంటారు కొన్ని స్టేట్స్లో, అంటే మాల్ న్యూట్రిషన్ వల్ల, అంటే పోషకాహారాలు సరిగ్గా లేకపోవడం వల్ల ఇలా జరుగుతూ ఉంటాయి. బట్ ఈ ఇన్ఫాంట్ మోర్టాలిటీ అనేది కేరళలో చాలా తక్కువ అనమాట. ఓకే, సో ఇన్ని ఫాలో అయిందనమాట. ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కూడా ఒకసారి కేరళ తీసుకుంటే ఆల్మోస్ట్ మ్యాక్సిమం వచ్చేసి 1 అండి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. సో కేరళది ఎంత ఉందంటే 0.78 ఉంది. అదే ఇండియా వైజ్ యావరేజ్ తీసుకుంటే ఎంత అంటే 0.63. సో ఒకసారి చూడండి, 0.63 టోటల్ ఇండియా యావరేజ్, బట్ కేరళ ఒక్కటే 0.78. సో ఇన్ని ఉన్నాయండి. బట్ ఇన్ని చేసినా కూడా కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి కేరళలో. అదేంటంటే, సో ఎక్కువగా వీళ్ళు జాబ్ క్రియేషన్ ఇది ఒక్కటి దాని మీద ఎక్కువ ఫోకస్ చేయలేకపోతున్నారు. సో అంటే అన్ఎంప్లాయ్మెంట్, యూత్ అది ఒక్కటి పెరుగుతుంది, ఇంక రిమైనింగ్ ఆల్ ఆర్ క్రైమ్. సో ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కూడా కేరళను ఒకసారి కన్సిడర్ చేస్తే కొన్ని స్టేట్స్, కొన్ని కంట్రీస్ కంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఈ కేరళ అనేది టాప్గా ఉంది. అదేంటంటే బ్రెజిల్, చిలీ, థాయిలాండ్ వీటితో పోలిస్తే ఇది ఇంకా ఎక్కువగా ఉందన్నమాట. సో ఇన్ని స్ట్రాంగ్ రీజన్స్ తీసుకోవడం వల్ల కేరళ ఇప్పుడు ఫస్ట్ ఇండియన్ పావర్టీ ఫ్రీ స్టేట్గా వచ్చిందనమాట. సో మీకు కూడా తెలిసి ఉండొచ్చు, మీ స్టేట్లలో కూడా ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటే, ఎలాంటి పాయింట్స్ ఇంప్లిమెంట్ చేస్తే మన స్టేట్ కూడా ఫస్ట్ స్టేట్ ఇన్ పావర్టీ ఫ్రీ స్టేట్గా మన తెలుగు రాష్ట్రాలు ఎలా మారుతాయా అని మీకు ఏదైనా సజెషన్స్ అనిపిస్తే జస్ట్ కామెంట్ చేయండి. అండ్ నా ఇన్ఫర్మేషన్ అంటే ఎవరు చెప్పని, ఎవరు టచ్ చేయని ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఇన్ఫర్మేషన్ నచ్చితే కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.